హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక నానీస్ ఛానల్. ఈరోజు వీడియోలో పోలీ పాడ్యమి రోజు మా ఇంట్లో పోలీ దీపాలను ఎలా వదులుకున్నామో చూడండి. అయితే ఈసారి పోలీ పాడ్యమి 2 రోజులు వచ్చింది కదండి. డిసెంబర్ 1వ తారీఖున 2వ తారీఖున 2 రోజులు పాడ్యమి తిథి ఉంది కాబట్టి మేము డిసెంబర్ 2వ తారీఖు సాయంత్రం మా ఇంట్లో పోలీ పాడ్యమి పూజ జరుపుకున్నాము. అలాగే పోలీ దీపాలను ఎలా వదిలామో ఈ వీడియోలో అయితే చూసేయండి. ముందుగా మనం పోలీ పాడ్యమి పూజ ఎక్కడ చేయదలుచుకున్నామో ఆ చోటును శుభ్రంగా తుడిచిన తర్వాత బియ్యపు పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. ఇలా పద్మం ముగ్గు వేసుకున్న తర్వాత మొదటగా పద్మం మధ్యలో కొంచెం పసుపుని పెట్టుకున్న తర్వాత దళాలంతటిలో ఇలా కొంచెం కొంచెంగా పసుపును వేసుకోవాలి. అలాగే కుంకుమను కూడా మధ్యలో పెట్టుకున్న తర్వాత ఈ అష్టదళాలన్నిటిలో కుంకుమను ఇలా అలంకరించుకోవాలి. అలాగే కొన్ని పూల రేకులను కూడా పద్మంలో ఇలా అలంకరించుకున్న తర్వాత మనం వేటిలో అయితే దీపాలను వదలదలుచుకున్నామో వాటిని సిద్ధం చేసుకోవాలి. మేమైతే అరటి డప్పల్లో దీపాలు వదలదలుచుకున్నామండి. ఉదయాన్నే మా ఆయన 3 అరటి డప్పలు తెచ్చాడనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న గుంటలాగా చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న అరటి డప్పలన్నిటినీ కత్తి సహాయంతో మధ్యలో పై పొరను మాత్రమే తొలగించుకోవాలి. ఇలా చిన్న గుంటలాగా చేయటం వల్ల మనం పెట్టిన ఒత్తులు అనేవి కదలకుండా ఉంటాయి. ఇలా మనం తీసుకున్న డప్పలన్నిటికీ మొదటగా పసుపును అలంకరించుకోవాలి. ఆ తరువాత కుంకుమను కూడా అలంకరించుకున్న తర్వాత ముందుగా నువ్వుల నూనెలో నానబెట్టుకున్న ఒత్తులను పెట్టుకోవాలి. నేను ముందుగానే నువ్వుల నూనెలో ఈ ఒత్తులన్నిటినీ నానబెట్టుకున్నానండి. అలాగే మనం ఎన్ని ఒత్తులను పెట్టదలుచుకున్నామో అన్ని ఒత్తులను పెట్టుకోవాలి. 365 ఒత్తులు కానీ 33 ఒత్తులు కానీ మనం ఎన్ని పెట్టదలుచుకుంటే అన్ని ఒత్తులు పెట్టుకోవాలి. నేను ఈ డప్పులో అయితే 33 ఒత్తుల్ని పెట్టుకుంటున్నానండి. అంటే 11 కలిపి ఒక ఒత్తిగా అలాగా 3 దగ్గరలా మొత్తం 33 ఒత్తుల్ని పెట్టుకున్నాను. మిగిలిన 2 డప్పల్లో 365 ఒత్తులుండే ఒత్తిని పెట్టానమాట. మా పిల్లలు కూడా మేము వదులుతాము అని చెప్పారు. వాళ్ళ కోసం 365 ఒత్తుల్ని పెట్టాను. కొంచెం పసుపుని అలాగే కుంకుమని కొన్ని పూలను అలంకరించుకున్న తర్వాత కొన్ని అక్షతలను కూడా వేసుకోవాలి. వీటన్నిటిని సిద్ధం చేసుకున్న తర్వాత ఒక పెద్ద తాంబాలంలోకి నీళ్ళని తీసుకోవాలి. మామూలుగా అయితే మేము మా నెల్లూరులోని పెన్నా నదిలో పోలీ దీపాలను వదిలేవాళ్ళం. ఈసారి వర్షాల కారణంగా పెన్నా నది దగ్గరికి ఎవరిని వెళ్ళనివ్వడం లేదు అని చెప్పారనమాట. అందుకోసం మేము ఇంట్లోనే దేవుడి మందిరం ముందర పెద్ద తాంబాలంలోకి నీళ్ళని తీసుకొని ఈ నీళ్ళనే నదీమ తల్లిగా భావించి మొదటగా కొంచెం పసుపును వేసుకోవాలి. ఆ తరువాత కుంకుమను కూడా వేసుకున్న తర్వాత కొన్ని అక్షతలను కూడా వేసుకోవాలి. ఈ సంవత్సరం నాతో పాటు మా పిల్లలిద్దరూ కూడా పూజ చేశారు. అలాగే కొన్ని పూల రేకులను కూడా వేసుకోవాలి. ఈ నీటినే మనం నదీమ తల్లిగా భావించుకొని పసుపు కుంకుమ అక్షతలు ఇలా పూలను వేసుకున్న తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న అరటి డప్పల్లో ఉన్న ఒత్తుల్ని వెలిగించుకోవాలి. నేను 2 కడ్డీలతో వెలిగిస్తున్నానండి. ఓం నమ శివాయ కానీ లేదంటే పోలీ దేవియే నమః కానీ గంగాదేవియే నమః లేదంటే ఏదైనా దేవుళ్ళ యొక్క నామాన్ని తలుచుకుంటూ అరటి డప్పులో వెలిగించిన దీపాలను వదిలిపెట్టాలి. మామూలుగా ఇది కార్తీక మాసం కాబట్టి ఓం నమ శివాయ అని నామమే ముందుగా మనకి గుర్తొస్తుంది కదండి. ఇలా మా పెద్ద బాబు కూడా పోలీ దీపాన్ని వదిలిపెట్టాడు. అలాగే 3 సార్లు చేత్తో నీళ్లను ఇలా అన్న తర్వాత దండం పెట్టుకోవాలి. ఈ డొప్పలోకి కొంచెం వాటర్ వచ్చే లోపల ఫస్ట్ కొంచెం భయం వేసిందండి, మునిగిపోద్దేమని. కానీ అలా ఏం కాలేదు, చాలా బాగా వెలిగింది. ఇంకా మా చిన్న బాబు కూడా పోలీ దీపాన్ని ఇలా నీటిలో వదిలాక దండం పెట్టుకున్నాడు. ఈ దీపాల వెలుగును చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదండి. అలాగే ఆ రోజు నేను ఉపవాసం కూడా ఉన్నానండి. మీరు కూడా ఈ విధంగా ఇంట్లోనే పోలీ పాడ్యమి పూజను జరుపుకున్నారా? కామెంట్ చేయండి. పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి దండం పెట్టుకున్నాము. పోలీ కథను కూడా విని అక్షతలు వేసుకున్నాము. మా ఆయన కూడా షాప్ నుంచి వచ్చిన తర్వాత పోలీ దీపాలను చూసి దండం పెట్టుకున్నాడు. ఈ విధంగా మా ఇంట్లో పోలీ పాడ్యమి పూజ చాలా బాగా జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.